ప్రజల్ని కార్యకర్తల్ని అప్రమత్తం చేయడానికి మాట్లాడిన మాటలే తప్ప ఎవరినో మామూలుగా ద్వేషించడానికో వద్దని చెప్పడానికో రెచ్చగొట్టడానికో మాట్లాడిన మాటలు కాదు. వద్దని ఎవరు అనలేరు, వద్దని మనసులో ఉన్నా అనలేము, ఆపలేరు, అనలేము. ఒకవేళ అన్నా కూడా ఆపలేరు కదా. ఇందాక సోదరి చెప్పినట్టు మేము కూడా ఆంధ్రాలో మా అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆంధ్రాలో పెట్టారు, మహారాష్ట్ర పెట్టారు, ఒరిస్సాలో పెట్టారు, తప్పలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసమే ఇక్కడ జరుగుతున్న వివక్ష మీద ఆవిర్భవించిన పార్టీ కాబట్టి నిరంతరం ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఇక్కడ నష్టం జరగకుండా ఉండడం కోసమే 6 నిమిషాలు ఒక ఉద్యమ నాయకుడిగా పార్టీ నడిపించిన వ్యక్తిగా ప్రభుత్వాన్ని అందించిన వ్యక్తిగా నిరంతరం ఆలోచిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే ప్రధానం, ఇంకా వేరే ఉండదు. సో ఆ ఇంట్రెస్ట్ లో వేరే వాళ్ళు రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, భవిష్యత్తులో రాజకీయంగా రాబోయే పార్టీలు, రాజకీయ పేరు మీద జరుగుతున్న ఇబ్బందులు, జరగబోతున్న ప్రలోభాలు, వీటన్నిటి గురించి కూడా రాజకీయంగా చైతన్యం చేస్తాం మేము. నో డౌట్. అయితే మలయాదవ్ గారు, మీరు పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు, 1 టైం ఎమ్మెల్యేగా చేశారు. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇంకా చాలా వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యమం వచ్చింది. మలిదశ ఉద్యమానికి కేసీఆర్ గారు లీడ్ చేశారు. సరే, ఎన్ని తిప్పలు పడ్డారో, ఎన్ని వ్యూహాలు రచించారో, మొత్తం మీద తెలంగాణ సాధించారు, అంతవరకు డౌట్ లేదు. మొత్తం అన్ని రకాల ప్రజల అంటాం కదా మనం, సవర్ణ వర్ణాల ప్రజల ఉద్యమ స్ఫూర్తితో, అంతవరకు ఓకే. కానీ ఈ వివక్ష అనే పదం అది అయిపోయింది. ఇక తెలంగాణ వచ్చింది, అయిపోయింది. 10 ఏళ్ళు మీ నాయకత్వంలో, మీ ప్రభుత్వ పార్టీ ఆధ్వర్యంలోనే 10 ఏళ్ళు తెలంగాణను పాలించారు. ప్రజలు ఇప్పుడు ఎందుకు వద్దనుకున్నారు అనేది సెపరేట్ విషయం. ఇక దాని గురించి మనం కాసేపు మర్చిపోదాం. పాలించిన తర్వాత కూడా ఇంకా వివక్ష అనే పదాలు వాడుతూ, లేకపోతే వాడెవడు వస్తున్నాడు ఎత్తుపోతాడు, వీడెవడు వస్తున్నాడు ఎత్తుకుపోతాడు, ఇటువంటి అన్నీ ఈ పిల్లలు అన్నం తినకపోతే పిచ్చోడొస్తాడు, బూచోడొస్తాడు, ఎందుకు వీటి వల్ల ప్రయోజనం ఏంటి? నమ్ముతారా ప్రజలు? అంటే మేము ఏమంటున్నామంటే, ఎందుకు అంటున్నామంటే ఎవడొస్తాడు, ఇక్కడ ఉన్నది మీరే, మీరు, నేను, లేకపోతే ఇక్కడ ప్రజలే ఉంటారు. అది కాదు సార్. ఇప్పుడు మా దగ్గర వృధాగా పోతున్నాయి అని చెప్పి సముద్రంలో కలిసిపోయే నీళ్లు ఎవరు తీసుకుపోతే మాకేముందనే ఉద్దేశంతో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రాలో పరిపాలించిన వైఎస్ఆర్సీపీ కానీ జగన్ కానీ తీసుకుపోతుంటే మేమేం కాదనిలే. వృధాగా పోతున్న నీళ్లు ఇంకొకళ్ళకి ఉపయోగపడితే లాభమే కదా అని. ఈ రోజు కూడా మేము ఏమంటున్నామంటే, తెలంగాణ షేర్ ఏదైతే ఉందో అది తీసుకున్న తర్వాత కిందికి ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళు కూడా అంతా తెలుగు ప్రజలమే, అందరం కలిసి అన్నదమ్ములుగా ఉండాల్సిందే, ఎవరి కీడుని మనం కోరుకోం. అయితే ఇక్కడ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు, దాంట్లో తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రజల కోసమే ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తీసుకుపోతారు వాటర్, మేము దాన్ని తప్పు పట్టట్లే. కానీ ఇక్కడున్న ప్రభుత్వం కూడా చూడనట్టు కళ్ళుండి మూసుకొని ఇక్కడ తెలంగాణ ప్రజలకి రావాల్సిన వాటాని ఇవ్వకుండా తీసుకుపోతున్నప్పుడు దాని మీద అలర్ట్ కావాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వివక్ష జరుగుతుంది తెలంగాణ ప్రజానికి, సహకరిస్తున్నాడు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు అనేది మీ ఆరోపణ. ప్రాక్టికల్ గా లెక్కలతో సహా నీటి వాటాలలో తెలిసిపోయింది. హరీష్ రావు గారు దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. కేటీఆర్ గారు ఇంకో అంశాన్ని, అందుకే మేము వివక్ష అంటున్నాం. అదే ఇంకొక అంశాన్ని బేస్ చేసుకొని గురువుకు శిష్యుడు సహకరిస్తాడు అని కవిత గారు ఇంకొక టాపిక్ తీసుకుంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన చెప్పిన, మల్లయ్య గారు చెప్పిన టాపిక్ తీసుకుంటే, సత్యమూర్తి గారు, కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరస్పర అంగీకారంతో వారు పట్టిసీమ కట్టారు, వీరు పాలమూరు రంగారెడ్డి కట్టారు. ఇది ఇద్దరు మాట్లాడుకుని, నువ్వు పట్టిసీమ కట్టుకో, గోదావరి బేసిన్ నుంచి కృష్ణ బేసిన్కి నీళ్లు తీసుకెళ్ళు, మేము ఇక్కడ కృష్ణ బేసిన్ నుంచి పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకుంటాం, ఎందుకంటే పర్మిషన్స్ ప్రాబ్లం